తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన తీర్థక్షేత్రంగా నిలిచింది. ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం ప్రత్యేకతలతో ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే ఒక విషయం ప్రత్యేకంగా గమనించవలసిందే. నడుమ భాగాన్ని సంపూర్ణంగా కప్పి ఉంచుతారు. ఎందుకు అలా చేస్తారో తెలుసా? పురాణాలు, శాస్త్ర గ్రంథాల ప్రకారం స్వామివారి విగ్రహం సాధారణ శిల్పకళతో కాకుండా దైవిక శక్తులతో తయారైంది. ఈ విగ్రహం స్వయంభూ అని, అంటే ప్రకృతి సిద్ధంగా ఉద్భవించిందిగా భావిస్తారు. స్వామివారి నడుము భాగంలో గుండె స్థితి వద్ద ఎప్పటికీ కఠినంగా ఉండే ఒక శరీర భాగం ఉందట. ఇది సాధారణ శిలపరంగా కాకుండా జీవకేంద్రంగా ఉందని కొందరు అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ భాగాన్ని శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. దీని నుండి గణనీయమైన శక్తి ప్రసారమవుతుందని నమ్మకం. అందుకే భక్తులు స్వామివారి సమస్త రూపాన్ని చూసే భాగ్యాన్ని పొందిన ఈ నడుమ భాగాన్ని కప్పి ఉంచటం ద్వారా శక్తి పరిమితంగా విరాజిల్లేలా చేస్తారు. ఇది పరమశక్తిని నియంత్రించే విధానం. ఆలయ పండితులు, అర్చకులు ఈ ప్రాంతానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ భాగాన్ని కట్టిన వస్త్రంతో మూసి ఉంచే సంప్రదాయం చాలా కాలం నుంచి పాటిస్తున్నారు. ఇది భక్తుల మనోభావాలను కాపాడడమే కాకుండా స్వామివారి ఆధ్యాత్మిక శక్తిని నిలబెట్టేందుకు కూడా ఆచరించబడుతోంది. ఇలాంటివి వింటున్నప్పుడు దేవాలయ నిర్మాణంలో ఒక్కో అంశం వెనుక ఎంత దైవికత, శాస్త్రీయత ఉందో ఇట్టే అర్థమవుతుంది.